హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. సో ఇది వచ్చేసి నా నైట్ రొటీన్ అనమాట. సో ఈ నైట్ రొటీన్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశాను అనేది మొత్తం ఈ వ్లాగ్లో షూట్ చేశాను. ఏమేమి చేశాను ఏంటనేది మొత్తం వ్లాగ్లో చూసేయండి. పోతే నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ మధ్య కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. సో అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నాను, చెప్పేస్తాను కూడా. పోతే ఇంకేంటంటే నెక్స్ట్ డే వచ్చేసి గురు పౌర్ణమి కదా. సో అందుకని నేను ముందే ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వదు. ప్లస్ ఏంటంటే అప్పటికి నేను 2 days అవుతుంది ఇల్లు క్లీన్ చేసి, అందుకని అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. నిన్ననే షూట్ చేయాల్సింది, కానీ ఏమైందంటే నేను షూట్ చేద్దామంటే టైంకి మేము గీజర్ తెచ్చుకున్నాం అనమాట. సో అది బిగిస్తుండగా అది ఎందుకు సెట్ అవ్వలేదు, ఎందుకనో ఏమో నాకు కూడా తెలీదు. ఆ పని సాయంత్రం 6:37కి స్టార్ట్ చేసి అది అయిపోయేసరికి నైట్ 10 అయిందనమాట. సో అంతే, ఇంకా చేసేది లేక వాళ్ళు గీజర్ బిగుతుంటే ఇక్కడ నేను పిల్లల్ని చూసుకోవాలి కదా. ఇంకా మా పిల్లలు ఇంక ఎవరైనా ఇంట్లోకి వచ్చి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటే ఇంక వాళ్ళు నా మీద ప్రయోగాలు చేస్తారు. వాళ్ళని చూసుకోవడంలో సరిపోయింది నాకు టైం అంతా. ఇంకా అందుకని షూట్ కూడా ఏం చేయలేదు. ఇంకా వాళ్ళు తినిపించుకొని వాళ్ళ హోంవర్క్ రాసుకుని పడిపోయి టైం అంతా అయిపోయింది. ఇది నెక్స్ట్ రోజు ఈవినింగ్ అన్నీ చేద్దామని చెప్పేసి పోనాం కదా. ఒకసారి నైటే హాయ్ చెప్పేస్తానని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా. ఎందుకో తెలీదు, నిన్న ఈవినింగే నేను బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఓపిక లేదు. ఎందుకు 2 రోజుల నుంచి అస్సలు ఏం పని చేయబుద్ధి కావట్లేదు. జస్ట్ వండుతున్నా, పిల్లలకి అని పెడుతున్నా అంతే. అందుకని ఇంకా ఓపిక లేక చేయలేదు. సో ఇప్పుడు ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. కొంచెం ఓపిక వచ్చింది. ఏంటంటే ఈ వాక్ చేయడం వల్ల వీటి వల్ల వారంలో ఎట్లేదంటే 2 రోజులు లేజీగా ఉంటున్నాను, చాలా అవ్వట్లేదు అనమాట. ఏంటంటే ఒక 2-3 days నుంచి అట్లా ఎండ బాగా కాస్తుంది. ఎండ కాసేపు ఎండ కాస్తుంది, సడన్గా వర్షం పట్టేట్టు క్లైమేట్ వస్తుంది. ఆ క్లైమేట్కి అసలు మార్నింగ్ టైం కూడా అసలుకి ఇంతకుముందు 4కి ఖచ్చితంగా లేసేదాన్ని. ఒక 2-3 days నుంచి ఏమవుతుందంటే అసలు లేబుద్ది అవ్వట్లేదు. ఎందుకు పడుకుంటూనే ఇంకా నిద్రపోతే అసలు లేయాలని కూడా అనిపించట్లే. అయినా కానీ లేస్తుందని ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఎట్లా 10K steps కంప్లీట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఈ వాక్ అవి చేయడం వల్ల కాళ్ళు అనేవి బాగా నొప్పులు వస్తున్నాయి. వాటి వల్ల కూడా నాకు నీరసం వచ్చి ఏం చేస్తాంలో అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇవాళ ఎర్లీగా 9 లోపు మొత్తం వర్క్స్ అని ఫినిష్ చేసేసుకొని పిల్లలు పడుకోబెట్టేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా స్నానం వేసేసి ఇంకా పడుకుందాం అనుకున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను ఇంకా 4కి వెళ్ళేసాను అనమాట. ఆ రోజు గురు పౌర్ణమి కదా. సో అందుకని ఎర్లీగా లేచేసాను. ఈ మధ్య ఏంటంటే వాక్కి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. లేగానే ముందు ఏ వర్క్స్ పెట్టుకోవట్లేదు. ఫస్ట్ ఇంకా పెద్దవాళ్ళకి బియ్యం కడిగేసుకొని వెళ్ళిపోతాను, ఏం చేయను. సో అది ఇక్కడ లేసేసి ముందు వాడికి బియ్యం కడిగి పెట్టుకొని తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని రెడీ అయిపోయి ఇంకా నేను వాక్కి వెళ్ళిపోతాను. ఆల్రెడీ మా ఆయన వెళ్ళిపోయాడు. ఏంటంటే నేను 5కి అనుకుంటున్నాను అనమాట. 5కి వెళ్తే అది వచ్చేసరికి 6:15 అయిపోతుంది నేను వాక్కి వెళ్ళేసరికి. దానివల్ల సో లేట్ అయిపోతుంది. ఇవాళ ఏమనుకున్నా అంటే లేదు, ముందే వెళ్ళిపోదాము, తర్వాత రిమైనింగ్ పనులు చేస్తున్నామని చెప్పేసి అలా అనుకున్నా. లేదు, ఇలా మా చింటి బాబు లేసేసాడు అనమాట. 4:30కే లేసేసాడు. ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి వాడిని పడుకోబెడదాం అని చెప్పేసి వెళ్ళాను. వాడిని పడుకోబెట్టడం ఏమో కానీ ముందు నేనే నిద్రపోయా. లేచి అయ్యేసరికి 6:10 అయిపోయింది. ఎందుకు ఏమో తెలియదు, నాకు 2 రోజుల నుంచి కొంచెం లేజీగా ఉంది. ప్లస్ ఏంటంటే ఆ రోజు కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది, బాడీ అంతా ఫుల్ పెయిన్స్ ఉన్నాయి. ఏంటంటే రెస్ట్ లేక డైలీ కంటిన్యూగా వెళ్ళాను అనమాట వాకింగ్కి. 1.5 month నుంచి అసలు ఒక్కరోజు బ్రేక్ తీసుకోలేదు. సో అందుకని అని చెప్పేసి ఇంకా ఆ రోజు బ్రేక్ తీసుకున్నాను అనమాట. బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అసలు నాకు చాలా యాక్టివ్గా అనిపించింది. 7,000 steps చేశాను పొద్దున్నే. అయినా నాకు బాడీ పెయిన్స్ ఏం రాలేదు. సో నాకు ఏమనిపించింది అంటే అప్పుడప్పుడు కనీసం 10 daysకి ఒకసారన్నా బంక్ కొట్టాలి ఖచ్చితంగా వాకింగ్కి అని చెప్పి డిసైడ్ అయ్యాను. వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళలేదు నేను అప్పటికి. మా ఆయన వెళ్ళారు, వచ్చారు, బయట వాటర్ కూడా కొట్టారు. నేను అప్పుడు నిద్రపోతున్నా, లేదు వాటర్ కొట్టేసి ఆయన మార్కెట్ కూడా వెళ్ళారు అనమాట. కూరగాయలు కూడా లేవు ఆ రోజు ఇంటూ. నేను అసలు ఏమీ చూసుకోలేదు. మా చింటుగాడు ఎంత దొంగోడు అంటే సరే అని చెప్పేసి నేను నిద్రపోయాను అనమాట. నేను 4:30 వరకు నాకు 6:10కి లేసాను. వాడు కనీసము ఆ 1.5 hour కూడా వాడు పడుకోలేదు. మా అమ్మ ఎక్కడ లేసి వెళ్ళిపోద్దు, బయటికి వెళ్ళిపోద్దు, పని చేసుకుంటుందో అని వాడు నన్ను ఖర్చుకోను, నన్ను చూస్తూనే ఉన్నాడు. నేనైతే హ్యాపీగా నిద్రపోయాను అనమాట. ఇంకో 1.5 hour లేచిన తర్వాత ఇంకా ఫస్ట్ నేను చూపించాను కదా, ఆ వర్క్స్ అని కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నేను ముగ్గేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గేసుకున్నాను. ఇవాళ గురు పౌర్ణమి కదా, మా పెద్దోడితో దీపం పెట్టిద్దాం అనుకున్నా. ఇవాళ పెట్టిద్దాం అనుకున్నాను. అన్ని దక్షిణామూర్తి స్వామి ఫోటో కూడా తెప్పించుకున్నాను అనమాట. కానీ ఎందుకు ఏమో మా ఆయనకి నాకు ఒక పాయింట్ బాగా ట్రిగ్గర్ అయింది. ఇద్దరికి బాగా రచ్చరచ్చయింది. ఆ రోజు ఇంట్లో కనీసం కూరగాయలు కూడా ఏం లేవు. మా పెద్దవాళ్ళు బాక్స్ ఏం చేద్దామంటే ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది అనమాట. అప్పటికి నేను మిగతా చిన్న చిన్న పనులు ఏమంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను.
నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళేసి నేను నైట్ క్లీన్ చేసుకున్న అంట్లుంటే అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. సర్దేసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే వాడికి అన్నం పెట్టేసాను పొయ్యి మీద. అన్నం పెట్టేసుకొని అన్నం కూడా అయిపోయింది. నేను ముగ్గేసుకొని వచ్చే లోపల మగ్గుతుందనమాట. ఇంకా అన్నం బొమ్మకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మీ అందరూ గంజి ఉంచుకొని తింటారా, గంజి ఉంచుకోకుండా తింటారు అన్నము? మేమైతే ఉంచుకోను అనమాట. కరెక్ట్ ఎసురు పోసుకొని పెట్టుకుంటాను. ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, ఆ గంజి ఉంటుంది కదా, ఆ గంజి కూడా పడేది అనమాట. ఏంటంటే మనం ఇట్లా మజ్జిగ పెరుగన్నం తింటాం కదా, దాంట్లో మా పెరుగులో యాడ్ చేసుకుని తాగుతాను. నెక్స్ట్ ఇక్కడ నేను మా వాడికి బూస్ట్ కలిపి చల్ల చేసుకుంటున్నాను. రోజు ఏంటంటే 6:30 కల్లా వాడు నేను బూస్ట్ రెడీ చేసి ఇచ్చేస్తాను వాడికి. 6:30 లోపు ఇచ్చేస్తాను. వాడు తాగేస్తాడు. 7:30, 8కి బ్రేక్ఫాస్ట్ పెడతా కాబట్టి అప్పుడు వాడికి తినగలుగుతున్నాడు. ఈ 7:30కి అట్లా ఇస్తున్నాను అనుకోండి, వాడు తాగేసరికి ఒక పావు గంట అనమాట. మా వాడు కులుకుతూ తాగుతాడు. 8 అయిపోతుంది. సో వాడు టిఫిన్ తినకుండా ఎగ్గొట్టాలని చూస్తాడు. సో నేను ఏం చేస్తున్నా అంటే ముందే అందుకే చల్ల చేసుకొని ఇచ్చేసాను అనుకోండి, తాగేస్తారు కదా అని చెప్పి చేస్తున్నాను. అదే నెక్స్ట్ ఇక్కడ నేను వాడిని అడుగుతున్నా, ఒరే పులిహార చేసేదారా లేకపోతే ఉల్లగడ్డ ఫ్రై చేసేదంటే వాడు ఏమన్నా తెలుసా, ఏంది మమ్మీ ఎప్పుడు చూసినా పులిహార చేస్తావు, మా ఫ్రెండ్స్ అంటున్నారు ఏందో నువ్వు కర్రీ తెచ్చుకోవాలని అని అన్నాడంట. అంటే నేను సర్లే ఒకరోజు తీసుకుపోరా పులిహార, మీ నాన్న వచ్చరికి లేట్ అవుతుందిరా అని చెప్పిన. సరే తీసుకుపోతాలే అన్నాడు. తీసుకెళ్తారు కదా, అట్ట ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాడు పర్టికులర్ కొన్ని ఫుడ్స్ తింటారు అనమాట. వీక్లో ఒకరోజు పలావ్ అడుగుతాడు, ఒకరోజు పులిహార అడుగుతాడు, బెండకాయ, దొండకాయ, ఉల్లగడ్డ చేస్తే ఇంకొక రోజు ఏదైనా ఆప్షన్ మన ఇష్టం అనమాట, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే సాటర్డే రోజు ఏంటంటే స్వీట్ చేస్తాను కాబట్టి ఆ స్వీట్ కూడా పెడతాను మ్యాండేటరీగా. ఇంతకుముందు ఏంటంటే నర్సరీలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా నాన్ వెజ్ అలా తెచ్చుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ తీసుకొచ్చి తినిపించి పంపించేదాన్ని. వాడు ఇప్పుడు ఏం డ్రామాలు నేర్చుకున్నంటే ఆఫ్టర్నూన్ తీసుకొస్తే ఎగ్గొట్టాలని చూస్తుండు. రీసెంట్గా మొన్న ఒకసారి ఏం చేసామంటే మటన్ తెచ్చారు అనమాట వాళ్ళ నాన్న. సండే రోజు మేము ఎందుకు తెచ్చుకోలేదు. సో మంగళవారం తీసుకొచ్చారు అనమాట. తీసుకొస్తే వాళ్ళు మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చి తినిపించి పంపిద్దంటే వాడు పోవడం ఎంతసేపటికి. అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి బాక్స్ పొద్దున్న చేసి పంపాలి. ఒకటి చేయకపోయినా తర్వాత నేను 10:30, 11కైనా వెళ్ళి నేను ఇచ్చొస్తాను అనమాట బాక్స్ వాడికి. అంత తప్పితే వాళ్ళ ఇంటికి మాత్రం రానికూడదని అర్థమైంది నాకు. అలాగనే అదని కాకుండా నేను ఏం చేస్తాను అంటే, మేము మధ్యాహ్నం వండుకుంటాం కదా, వండుకుంటప్పుడే వాడికి ఇంకొంచెం రైస్ ఎక్కువ వండుతాను అనమాట. వాడు చపాతీ కంటే ఇది ఎక్కువ రైస్ ప్రిఫర్ చేస్తాడు. సో అందుకని వాడికి ఏంటంటే మెటల్ సపరేట్గా ఇంకో కర్రీ చేసుకుంటాం కదా, సో వాడు ఆ కర్రీలో ఈవినింగ్ తింటాలని చెప్పేసి నేను అట్లా మా ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ ఎక్కువ వండేసుకొని పక్కన పెట్టించుకుంటాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా మెంతులు తింటున్నాను అనమాట. మెంతులు పాటు మీరు అందరూ అనుకోవచ్చు నేను తినాను ఏమో ఊరికే చూపిస్తుందని, కానీ నేను తింటాను గైస్, తింటున్నాను కూడా డైలీ. పర్లేదు అట్లా కూడా తింటున్నా, 1 month నుంచి తింటున్నా, కానీ నాకు వాటి మీద ఇష్టం పెరగట్లేదు అనమాట. ఎంత తినాలని ట్రై చేసినా వ్యాక్ నేను వస్తూనే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను రైస్ చల్లగా చేసుకుంటున్నాను. వాళ్ళిద్దరి వరకే వండాను, చల్లగా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మాకు పూజ చేయాలి కాబట్టి ఓపిక కావాలి కదా. నేను ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే కాఫీ ఎందుకులో పరగడుపునా అని చెప్పేసి ఈ బూస్ట్ ఉంటుంది కదా, 3 daysకో 4 daysకో ఒకసారి బూస్ట్ తాగుతున్నాను నేను మా ఆయన ఇద్దరం. అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తారు గైస్ మా ఆయన తెస్తారు డైలీ. ఏం చేస్తారంటే అవి ఇరిగిపోతాను భయంతో ఫ్రిడ్జ్లో పెట్టేస్తానా, అవి డేట్ అయిపోయి నేను చూసుకోను, అవి ఇరిగిపోతున్నాయి. సో అందుకని ఏం చేస్తున్నామంటే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి బూస్ట్ తాగుతున్నాను. నేను 2 daysకో 3 daysకో ఒకసారి కంపల్సరీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మా ఆయన బయట కూర్చున్నాను మరి ప్రశాంతంగా. నువ్వు ఎట్లా ప్రశాంతంగా కూర్చున్నా అని చెప్పేసి నేను కూడా ఆయన పక్కనే కూర్చొని బూస్ట్ తాగేసి వచ్చేసినాము లోపలికి. నెక్స్ట్ ఇంకా నేను పులిహార ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏమైనా జస్ట్ సింపుల్ నాకు ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా అంటే పులిహారే గైస్. పచ్చిమిరపకాయలు, అంత కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ పల్లీలు ఎంచుకుంటా గైస్. పల్లీలు ఎంచుకుంటా, తాలింపు గింజలు, అంతే సింపుల్ రెసిపీలో అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు నిమ్మకాయలు కూడా స్టాక్ పెట్టుకుంటాను అనమాట ఇంట్లో. ఇక్కడ మా చింటుగారిని వాళ్ళ నాన్న వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అన్నకు స్నానం చేపిస్తున్నాడంట, ముందు వీడు చేపిలేదంట. అందుకని చెప్పేసి వాడు గోల. అందుకని వాళ్ళ నాన్న కొడతాడేమని భయంతో ముందు వచ్చి ఆ సంఖ్య ఇక్కడ నిల్చున్నాడు. దిగడు గైస్ వాడు, పావుగంట సేపు నిల్చున్నాడు, ఎంతవరకు నిల్చున్నాడు. తర్వాత నేనే దింపేశాను అనమాట. చైన్ వస్తుందని. ఏమైనా చిన్నపిల్లడు ఇప్పుడు 3 ఏళ్ళు వచ్చినాయి, వాడు ఎత్తుకోవాలంటే ఎక్కడికైనా పోయినా వాళ్ళు చైన్ వస్తుంది. రీసెంట్గా నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట, ఆర్డీ కడతామని చెప్పేసి. అసలు వెళ్ళినప్పుడు ఎక్కిన సంఖ్య కూడా దిగలేదనమాట. టార్చర్ చూపించింది నాకు. సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళకూడదు నేను డిసైడ్ అయినా. వాడిని తీసుకుని అసలే పోకూడదు ఎక్కడ పోయినా కూడా. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తుందంటే ఈ ఇడ్లీ పిండి దోశ ఉంటుంది కదా, దాంట్లో కొట్టి దోశ అయితే ఇంకా ఏం టేస్ట్ అంత అనిపించదు కదా అది. సో అందుకని కొంచెం ఉల్లిపాయలు, క్యారెట్ కట్ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు నాకు స్పెషల్స్ ఏం అడగాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే నాకే స్పెషల్ కావాలన్నమాట. నాకు స్పెషల్ ఏం దిగదు, ముద్ద దిగదు గొంతులోకి. అందుకని అని చెప్పేసి మా వాళ్ళకి అది దిగలేమన్నది. మా అమ్మ ఎట్టయినా స్పెషల్ తింటుంది, మావిడ ఎట్టయినా స్పెషల్ తింటుంది ధైర్యం కాదు వాళ్ళందరికీ. అందుకని కట్ చేసి పెట్టుకుంటాను, ఇట్లా వేసి ఇచ్చాను అనమాట. మా చింటుగాడు ఏమో ఎప్పుడు మామూలు చూస్తే తిండు, అట్లేసరికి తిన్నాడు. ఇదేంది వెరైటీగా తిన్నాడు ఆ రోజు. వాళ్ళిద్దరి వరకు సెట్ అయింది కదా పులిహార అనేది. సో అది. నెక్స్ట్ పల్లి చట్నీ, ఉల్లిగడ్డ కారం కూడా నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట, ఎప్పుడైనా దేనికైనా అవసరం పడుతుందని చెప్పేసి. ఇంకా వాళ్ళ ముగ్గురికి నేను టిఫిన్ పెట్టేసి నెక్స్ట్ నేను ఇంకా స్నానానికి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి నైటే నేను నైవేద్యం కోసం శనగలు నానబెట్టుకున్నాను అనమాట. ఎర్ర శనగలు ఏంటంటే నేను మధ్యాహ్నం ఇంకా లంచ్లోకి నేను ఒక్కదాన్ని ఉండేది, ఆయన క్యాంప్కి వెళ్ళిపోతారు కదా. ప్లస్ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ మాకు ఒక ఫంక్షన్ కూడా ఉంది, ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాలి. అందుకని చెప్పి మధ్యాహ్నం ఒక్క పూటకే కదా శనగలు చారు చేసుకుందామని చెప్పేసి శనగలు ఉడకబెట్టుకున్నాను.
సో ఇక్కడ వరకు బాగానే గడిచింది గైస్ మొత్తం. జస్ట్ ఒక చిన్న ప్లాస్టర్ దగ్గర మా ఇద్దరికి గొడవ వచ్చింది. ఎందుకంటే నేను దక్షిణామూర్తి ఫోటో తెచ్చేటప్పుడు లామినేషన్ తెచ్చుకొని తీసుకురా అని చెప్పా. ఆ పాయింట్ దగ్గర వదిలేసి ఓకే కాంప్రమైజ్ అయినా. ప్లాస్టర్ అడిగా, కార్లోనే ప్లాస్టర్ ఉంది, వెళ్ళి కార్లో ప్లాస్టర్ ఉంది, నాకు పలకలేదు. నాకు బీపీ పెరిగిపోయింది కదా, అప్పటికే లేట్ అయిపోతుంది, వాడికి పలకలేదు. కోపం వచ్చి అరిచా అనమాట. ఆయన నడిచిండు. మేము గొడవ అంటే ఎక్కువేం పడం కదా, ఒక 10 నిమిషాలు గొడవ పడతాము. మేము పెట్టుకున్న రూల్ ఏంటంటే పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళైన కొత్తలు బాగా ఒక 2 రోజులు అట్లా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఒక రూల్ పెట్టుకున్నాం, పిల్లల పేరు పుట్టినరు, వాళ్ళు పెద్ద అవుతారు, వాళ్ళకి ఇవన్నీ తెలియకూడదని చెప్పేసి ఏది ఏమైనా సరే నెక్స్ట్ డేకి ఈ గొడవను క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, మాట్లాడుకోవాలి ఈవినింగ్కి. అలా పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ప్రజెంట్ అయితే ఆ రూల్ అయితే కన్ఫామ్గా పాస్ చేస్తూ ఉన్నాము, మాట్లాడుకుంటాము. ఏం లేదు, మధ్యాహ్నం క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేసిన అన్నం తిన్నావా లేదని చెప్పేసి. నాకు సిగ్గు సర్వే ఉండదు కదా, నేను హ్యాపీగా అన్నం తినేసి తినేటప్పుడు కట్టి ఫోన్ చేశారులేండి, అప్పుడే తినేసిన. ఆయన కూడా పులిహార తింటే ఆ పులిహార బాగుందని చెప్పేసి పులిహార కలిపి ఫోన్ చేసింది నాకు. మాట్లాడుకొని కొద్దిసేపు ఆయన సెట్ చేసుకున్నాము. నాకు ఎంత ఆత్రం అంటే మా ఊరు స్కూల్ వాన్ వస్తుంటే అంకుల్ ఫోన్ చేసి మరి రావద్దు ఇవాళ నేను స్కూల్ పంపడని చెప్పాం. మళ్ళీ అన్నీ ఆలోచించుకొని వాడు స్కూల్ ఎందుకు పోవట్లే అని చెప్పేసి మళ్ళీ వాడిని రెడీ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని నెక్స్ట్ వాడికి ఇంకా లంచ్ బాక్స్ స్నాక్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాడిని స్కూల్లో వదిలిపెట్టి రావాలి. వాడిని స్కూల్లో వదిలిపెట్టాను. మా చింటుగారు నాకు ఒక తోక వాడిని తీసుకెళ్లాల్సిందే కంపల్సరీగా. తీసుకెళ్ళిపోతే రంబోలా వేస్తాడు. ముందే రెడీగా ఉంటాడు చూడండి బండి దగ్గర. ఇప్పుడు పోయి చూడండి, అదిగో నేను వస్తా అని చెప్పేసి బండి మీద చేసి నించుని ఉంటాడు. చేసేది ఏం లేదు, తీసుకెళ్లాల్సింది, సచ్చినట్టు తీసుకెళ్లాల్సిందే వాడిని. అదనమాట. నెక్స్ట్ ఇంకా వాడిని వెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి ప్లస్ ఏంటంటే మా ఊరు స్కూల్ జాయిన్ చేసిన తర్వాత నేను టై బెల్ట్ తీసుకోలేదు వాడికి ఇంతవరకు. వాడేమో రోజు ఏడుస్తున్నాడు టై బెల్ట్ కావాలి అని చెప్పేసి. వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ మేడం ఏం చెప్పిందంటే ఈ ఇయర్ ఇంకా వాళ్ళకి యూనిఫామ్ చేంజ్ చేస్తున్నాము, టీషర్ట్స్ పెడుతున్నాము అని చెప్పారు. దేవుడు దేవాలట్టనే నేను యూనిఫామ్ కుట్టలేదు. వాడికి వైట్ కలర్ డ్రాయర్లు కుట్టించినందుకు నాకు 800 బొక్క పడ్డది. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ యూనిఫామ్ ఒకరు కుట్టించుంటే 2000 అయిపోయింది. ఎట్లా దేవుడు 2000 మిగిలిచిండు. ఆ 2000 మిగిలిచిన ఏం సుఖం ఉంది, ఆడ 1500 అంట యూనిఫామ్ 3 జతలు మారుస్తారంట. నాకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా ప్రతి స్కూల్లో కూడా పిల్లలందరికీ. అసలు ఈ యూనిఫామ్స్ ఎందుకు, ఒకప్పుడు మనకు ఉన్నాయి వాళ్ళకు ఉంటాయి కదా, అంతే కదా, ఎందుకు ఇవన్నీ పేరెంట్స్కి అనవసరంగా బొక్క అనమాట డబ్బులు. నెక్స్ట్ నేను కూడా సరుకులు అయిపోయాయి. మా ఊరు స్లేట్ కూడా ఇరిగిపోయింది అనమాట. అందుకనే అని చెప్పేసి అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ స్లేటే యూస్ చేస్తున్నారు ప్రజెంట్ కూడా. వాడు స్లేట్ కావాలంటే ఇంకా ఈరోజు మంచి రోజు కదా అని చెప్పి సూపర్ మార్కెట్ స్లేట్ కొంచెం మ్యాగీ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. మ్యాగీ ఏంటంటే మా పెద్దోడికి ఇష్టం, ఎప్పుడైనా నేను వాడు తీసి తింటాం అనమాట. అంటే మా ఆయన కూడా తింటారు. ఎప్పుడైనా ఏ టిఫిన్ ఆప్షన్ లేనప్పుడు ఏంటంటే అది ప్రిఫర్ చేసుకుంటాం మేము. నెక్స్ట్ ఇంకా నేను టిఫిన్ చేసేసుకున్నాము నేను మా చింటుగాడు. తర్వాత ఇంకా ఇది 11 o'clock అట్లా అయింది. మేము బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి 11 అయిపోయింది. అప్పుడు మేము ఇంకా పప్పస్కాయ తింటున్నాం నేను మా చింటు ఇద్దరం కలిసి. మా చింటుగాడు పప్పస్కాయ అంటే ప్రాణాలు కోసుకుంటాడు గైస్, పిచ్చి వాడికి. మా పెద్దోడు కూడా అంతే, వాడు కూడా బాగా తింటాడు పప్పస్కాయ, ఎందుకని తెలియదు. తింటే అతివృష్టి, తినకపోతే అనావృష్టి అనమాట. దాని దేహం కూడా దేకడు. సగం తిని సగం ఆడ వేసేసిండు. వద్దంట వాడికి, నచ్చలేదు. స్వీట్ లేదు అంత కాయ, నాకు కూడా నచ్చలేదు. నేను కూడా సగమే తిని సగం పడేసిన అంటే ఫ్రిడ్జ్లో పడేసిన, బయట ఏం పడేయలేదు. ప్లస్ పోతే నేను నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ తెచ్చుకున్న సామాన్లు కదా అవన్నీ సర్దుకుంటున్నాను. నేనేంటంటే ఇంట్లో వరకు ఇప్పుడు పెనాయిల్ యూస్ చేస్తాను అనమాట. అంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడు లైజాల్ పెద్దది తెచ్చుకుంటే అది అయిపోతే నెక్స్ట్ ఇక్కడ నేను పెనాయిల్ తెచ్చుకుంటాను. ఎందుకంటే వాడు ఇక్కడ ప్రైస్కి అక్కడ ప్రైస్ ఇక్కడికి ఎట్లా 20-30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ ఎందుకులని చెప్పేసి నేను ఇంకా పెనాయిలే యూస్ చేస్తాను. మా ఆయన సరుకులు ఎత్తే మాత్రం ఆయన డబ్బులతో అప్పుడు మాత్రం లేదు, లైజాలే తెప్పించుకుంటా. ఇప్పుడు నా డబ్బులు కూడా అది తెచ్చా. స్లేట్ పెన్సిల్స్ కూడా అయిపోయి, స్లేట్ పెన్సిల్స్ పోతే నాకు మెంతులు అయిపోయాయి అనమాట. మా ఇంట్లో మెంతులు ఇంతకుముందు ఎలా అంటే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే 20 రూపాయలు 30 రూపాయల ప్యాకెట్ ఆల్మోస్ట్ 6-7 months వచ్చేది. ఓన్లీ నేను దోశలోకి వాటిలోకి వాడేదాన్ని. ఇప్పుడు నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత తెచ్చేసుకున్నాను అనమాట. అదే అంత ప్యాకెట్ డబ్బా నిండా అది అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు తెచ్చేసుకున్నాను అనమాట. అది అలా కూరగాయలు వచ్చాయి కదా, అవన్నీ కూడా సర్దుకున్నాను. నేను ఇవన్నీ వర్క్ చేసుకునేసరికి నాకు అసలు ఎంత టైం అయిపోయిందో నాకే తెలియదు. ఈరోజు చాలా టైం అయిపోయింది. ప్లస్ నేను అక్కడ కర్రీ కూడా చేసేసుకున్నాను, శనగల చారు కూడా చేసేసుకున్నాను, అన్నం కూడా వండేసుకున్నాను నాకు చింటుగాడికి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను కూరగాయలు సర్దుకుంటున్నాను. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, మటకాయలు, ప్లస్ పోతే టమోటాలు తెచ్చాను అనమాట. టమోటాలు 2 kg ఇప్పుడు తగ్గాయి కొంచెం. లాస్ట్ వీక్ అట్లయితే టమాటో 30 రూపీస్ 40 రూపీస్ అమ్మింది, ఇప్పుడు 20 రూపీస్ అంట. నేను మా ఆయనకి మార్కెట్కి వెళ్ళేటప్పుడు మొత్తుకొని చెప్పాను, పచ్చిమిర్చి మాత్రం తీసుకురావద్దు అని చెప్పేసి. నైటే చెప్తాను అనమాట, ముందే లిస్ట్ చెప్తే ఏమేమి కావాలని చెప్పేసి. అప్పుడే చెప్పా పచ్చిమిర్చి తేవద్దు, ఆల్మోస్ట్ ఇంట్లో 1/2 kg పైన అని చెప్పేసి. పచ్చిమిర్చి కేజీ తీసుకొచ్చినట్టే మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన మర్చిపోతున్నారో నాకు తెలియదు, నా ఈటేజ్ తెస్తారో నాకు తెలియదు అనమాట. అవన్నీ ఇప్పుడు ఒలిచిపెట్టుకోవాలి, లేకపోతే అది తెస్తారు. ఉప్పు కూడా పనికిరావు ఒక వారం పోతే. అదిగోండి చూడండి ఎన్ని తెచ్చిందంటే ఆ బాక్స్ పట్టక నేను కవర్లో కట్టి పెట్టా. తర్వాత ఏం చేయాలి చెప్పండి ఇట్లాంటి వాళ్ళతో. నాకు
మా ఆయనకి నేను ఏదైనా పని చెప్పి చేయించుకున్నాను అనుకోండి, అది నాకు తృప్తిని ఏదనమాట. అది ఎందుకని తెలియదు, ఆయన కావాల్సి తెస్తా. మొన్న ఈ మధ్య రీసెంట్గా బ్యాంగిల్స్ తా అని చెప్పా. ఒక డజన్ బ్యాంగిల్స్ తే నేను బయటికి వెళ్ళకపోతున్నా, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ లేవు, ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా వేసుకుంటా అని చెప్పా. చెప్తే 26 సైజ్ చెప్తే 24 సైజ్ తీసుకొచ్చిండు. నేను ఆల్రెడీ మెన్షన్ కూడా చేశాను మెసేజ్లో, 24 సైజ్. నేను డార్క్ గ్రీన్ గాలిదామంటే లైట్ గ్రీన్ గాలి తెచ్చింది. అట్లాంటి వాళ్ళు నేను ఏం చేయాలి చెప్పండి, మీరు ఏం చేయాలి చెప్పండి అట్లాంటి వాళ్ళని. మధ్య మధ్యలో మా చింటికాడు వచ్చాడు అచ్చుకూర్చురాడమంటారు అనమాట. మనకు సేపు ముద్దులాడేసి నెక్స్ట్ ఇక నేను ఆ కవర్ నిండా ఉన్నాయి పచ్చిమిరకాయలు, ఏం చేయాలి నాకు తెలియదు. మాకు 20 రోజులు వస్తాయి, ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేసేసాను. మా చింటికాడు కొన్ని పనులు హెల్ప్ చేస్తాను అనమాట, క్యూట్గా. ఈ బట్టలు తీసే పని అంటే వాడికి భలే ఇష్టము. వాడే వచ్చి నేను ఎత్తుకుపోతా అంటాడు. తీసుకొచ్చేసి బట్టలన్నీ ఇక్కడ వేసేసి మర్తేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ బట్టలు నేను మర్తే లేదంటే ఇంకొక వారమైనా కూడా నేను మర్తలేను అనమాట. అందుకనే నేను బట్టల పని వరకు ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను. నేను ఆ పని చేసిన వల్ల మా ఓడి షిఫ్ట్కి వెళ్ళిపోయిండు, వాడు క్లీన్ చేసేసి నెక్స్ట్ మమ్మీ డ్యూటీస్ క్లియర్ చేసేసాను. అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఈ బట్టలు మర్తేసుకొని అవన్నీ ఎవరి గుళ్ళలో పెట్టారు. నేను మీకు ఎప్పుడు వార్డ్రోబ్ నీట్గా సర్ది చూపించింది మొహరం పండగకే కదా. ఇప్పుడు నేను మా ఇంట్లో కబోర్డ్స్ తీసి చూపించాను అనుకోవచ్చు, అసలు ఇదొక ఈ కబోర్డ్స్ అంటారు అనమాట. అంత వరస్ట్గా చేసింది అందరు కలిసి. మళ్ళీ ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ సర్దానా, నెలకొకసారి కంపల్సరీగా సర్దాల్సిందే. అంటే వాళ్ళు చేస్తారో నాకు తెలీదు, నేను చేస్తారో నాకు తెలీదు, అవి మాత్రం మొత్తం క్లమ్జీగా అయిపోతాయి. మళ్ళీ ఇవన్నీ కూడా నేను సర్దాలి ఒకరోజు. భయపడద్దు, ఈసారి నేనేం సర్దే వ్లాగ్ పెట్టాను. ఎందుకంటే అవి సర్దుతా వ్లాగ్ తీయమంటే నాకు కూడా చాలా కష్టంగా ఉంది, అందుకని నేను తీయాలనుకోవట్లేదు. బట్టలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా వాడికి లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ పెట్టమంటే పెట్టిన. వాడు ఎన్ని సెక్కలు పడతాడంటే అన్ని సెక్కలు పడతాడు. మీ అందరు గాయస్ ఎప్పుడన్నా ఇది అబ్జర్వ్ చేస్తారు, చిన్నపిల్లలందరూ ఎగ్లో వైట్ తినడానికి ఇష్టపడతాడు. మా చింతట్ట కాదు, వాడు వైట్ కాదు ఎల్లో మాత్రమే తింటాడు. నాకు అది అర్థమే కాదు, పిల్లలు ఎవ్వరు ఎల్లో ఇష్టపడరు కూడా తినడానికి. వాడు ఎగ్లో ఎల్లో మాత్రం ఇష్టపడతాడు, వైట్ అస్సలు తిండివాడు. నెక్స్ట్ ఇంకా వాళ్ళు లంచ్ చేయడం అయిపోయింది, నేను లంచ్ చేసుకోవడం అయిపోయింది అనమాట. నేను ఇంకా లంచ్ అయిపోయింది కదా, పొద్దున్న టిఫిన్ చేసినప్పటి నుంచి అంట్లు అని చెప్పేసి అంట్లు తోముకొని జస్ట్ బట్టలు ఆరేసుకొని వెనక వాష్ ఏరియా మొత్తం క్లీన్ చేసుకొని వచ్చేసరికి మా చింటూ చేసిన పని ఇదంతా పెంట పని. కుంకుమ అక్కడ ఉంటే కుంకుమ మొత్తం కింద పోసి అదంతా తోసి నా బట్టలకు పూసిండు. అరుస్తా అని చెప్పేసి ముందే వచ్చి నా కాలు గడుచుకున్నాడు, నాకు పూసిండు, అక్కడ అంతా పూసిండు. అసలు ఎంత పెంట పని చేస్తారు అంటే వాడి ఇంట్లో ఒక్కోసారి కోపం వచ్చి అనిపిస్తుంది అనమాట, వీడిని స్కూల్లో వేసేస్తే పోద్దని చెప్పేసి. కానీ వాడి జాలి మొహం చూస్తే ఒకసారి అనిపిస్తుంది, ఇంత చిట్టోడిని అట్టే అలా స్కూల్లో అనిపిస్తుంది అనమాట. అందుకే వేయట్లేదు. దసరా వరకు ఉంచుకొని దసరా తర్వాత మా చింటి నేను స్కూల్కి పంపించేస్తాను ఉంచుకొని. అరే ఎందుకురా పూసుకున్నాం అంటే చూడండి వాడు వేసారు చూడండి ఎట్టుంటాయో. సమాధానం కూడా చెప్పరు గాయస్, అసలు రెస్పాన్స్ కూడా అవ్వడు. ఒక్కోసారి తెలుసా ఎంత బాగా పని చేస్తారో, ఒక్కోసారి కనీసము వాడి కాలు కింద ఎవరు గ్లాస్ అందిమన్నా కూడా అందియడం అనమాట. లాస్ట్ తొలి ఏకాదశి వీడియో ఎంత పెంట్ అయిందంటే నేను అసలు దానికి వ్యూస్ కనీసం ఒక 200 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన. ఏమైందంటే దాంట్లో నేను మా పెద్ద నా వీడియోలో కొట్టలేదన్నమాట. వాడికి ప్యాంట్ వేయకుండా నేను డ్రాయర్ వేస్తున్నాను చెప్పేసి డ్రెస్ కింద దానికి వాడు ఏడ్చిండు. అది ఆ వీడియో ఎలా తీసుకుందంటే నేను కొట్టి ఏడిపించినట్టు తీసుకుంది. సో దానివల్ల ఆ వీడియోని సుమారు 3-4 సార్లు ఎడిట్ చేసి పిల్లల వాయిస్ వినపడకుండా ఉండేంత వరకు కూడా దాన్ని బ్లాగ్ చేస్తూనే ఉన్నారు. సో అందుకని ఆ బ్లాగ్ పోస్ట్ చేయడానికి లేట్ అయింది. అసలు ఎన్నిసార్లు చెక్ చేసుకున్నాను నాకే తెలుసు ఆ వీడియో గురించి. నేను అసలు ఆ బ్లాగ్ బాగా వస్తుంది అనుకున్నా, కానీ అదే తుస్సైందనమాట. నాకు తెలీదు పిల్లలు ఇట్లా వాయిస్ పెట్టకూడదని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుంటున్నాను అనమాట. షాక్ అయినా నేను. దాంట్లో అసలు ఏముందా అనిపించింది, కానీ వాళ్ళకి సిస్టమ్ అనేది అది ఆటోమేటిక్గా తీసుకోదంట. దాని గురించి కూడా నేను తెలుసుకుని ఇంకా మొత్తం వీడియోస్ ఉంటే అవి కూడా చూసుకున్నాను అనమాట. పిల్లలు పెట్టొచ్చు, వాళ్ళు ఏడుస్తున్నవి అరుస్తున్నవి ఇలాంటివి పెట్టకూడదంట. మనం అరుస్తున్నవి ఇట్లాంటివి ఏవి కూడా పెట్టకూడదంట. వాళ్ళు జస్ట్ ఏంటంటే వాళ్ళు వీడియోస్ పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళ వాయిస్ అవి వినపడకూడదు. అంటే వాళ్ళు ఒకటి మాట్లాడితే సిస్టమ్ ఇంకోటి తీసుకొని ఒకసారి అకౌంట్స్ కూడా లేసిపోతాయంట. ఎందుకని చెప్పేసి ఇక్కడ కూడా వాడు వాయిస్ ఉంది, వచ్చింది అలర్ట్ చేసింది అంతా. కానీ ఎందుకులని నేను పెట్టాలనుకోలేదు. మళ్ళీ అది బ్లాక్ అయ్యి మళ్ళీ ఎడిట్ చేసుకొని ఈ బాధలు ఎందుకులని చెప్పేసి నెక్స్ట్ ఇంకా నేను ఇప్పుడు చింటుగారు ఆడుకునే టైము. సో కొంచెం బయటికి తీసుకెళ్ళాను. ఇవాళ ఎందుకు మా చింటుగారు ఆడుకుని నాతో పాటు వాకింగ్ చేసిండు. ఉండేది కట్టపల్లంతా, అయినాక నేను వాకింగ్ చేస్తాను చేసిండు వాడు కూడా. వాళ్ళని కూడా కొద్దిసేపు తిప్పుకొని వచ్చాను అనమాట అటు సైడ్ అంతా. నెక్స్ట్ ఇక్కడ నేను వాకింగ్ చేసుకుంటే వాడిపోయి కొద్దిసేపు ఇసుకుంటుంది అనమాట. ఇసుకలో ఆడుకొని ఇంటికి వచ్చేసాడు. నెక్స్ట్ నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది కదా. ఈలోపు మా పెద్దోడు వచ్చేలోపు వాడికి కొంచెం అన్నం వండి పెడతాంలే, మధ్యాహ్నం చారు ఉన్నాయి కదా. అంటే ఫంక్షన్స్కి వెళ్తే మా ఊళ్ళో ఏంటంటే ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఆడుకోవడం ఎక్కువైపోద్ది అనమాట. ఇంకా రారు, నా దగ్గరికి రారు, కూడని కూడా అనుకోరు అనమాట వాళ్ళు. అందుకని కొంచెం తినిపిద్దామని చెప్పేసి వారి కోసం కొంచెం రైస్ కడిగి పెట్టుకొని అన్నం వండేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా నాకు కొంచెం టీ పెట్టుకుంటున్నా అనమాట. ఆ రోజు ఫుల్ హెడ్ఏక్, అంటే ఎందుకంటే పొద్దున్నంతా గొడవ పడ్డాం కదా, అందుకని తలనొప్పి వస్తుంది. అందుకని కొంచెం టీ పెట్టుకొని తాగుతున్నా ఇక్కడ.
టీ ఏంటంటే నాకు మ్యాండేటరీగా అల్లం ఉండాలి. అల్లం లేకపోతే అది నాకు టీ పరమ వేస్ట్ అనిపిస్తుంది. నాకు ఎంత ఒళ్ళు బరువు అంటే క్యాన్ తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం బరువు అయ్యి గిన్నె ఎత్తుకొని గిన్నెలో నీళ్ళు పోసుకొచ్చుకొని అక్కడ పోసుకుంటున్నా, అర్థం చేసుకోండి మీరే. నెక్స్ట్ ఇక్కడ నేను వేసుకునే బట్టలు ఇవన్నీ కూడా తీసి పెట్టేసుకుంటున్నాను. టీ తాగే లోపల టీ తాగేస్తాను. నెక్స్ట్ మా పెద్దోడు ఇంటికి వచ్చాడు. ఫస్ట్ వాడు హోంవర్క్ ఫినిష్ చేస్తున్నాను. ఎందుకంటే వాడు పొద్దున్నే లేసి హోంవర్క్ రాయమంటే ఒకసారి ఎర్లీగా లేస్తాడు, 6కే లేస్తాడు, ఒకసారి 5కే లేస్తాడు, ఒకసారి 7:30 అని కూడా లేడు. ఎందుకులే వాడిని ఇబ్బంది పెట్టమని చెప్పేసి రాగానే కొంచెమే ఇచ్చారు వాళ్ళ మేడం కూడా హోంవర్క్. అందుకనే రాపిచ్చేసుకుంటున్నాను. మా చింటి బాబు చూడండి బుక్స్ ఎట్లా అడుగుతాడు. ఒకసారి వాడిని చూస్తే బాగా జాలేస్తుంది అనమాట. అయ్యో పాపం వాడి దగ్గర బుక్స్ అని లాక్కుంటూనే అనిపిస్తుంది. కానీ తప్పలేదు, వాడు చింపి రప్ప చేస్తాడు. అందుకే నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను కొడుతున్నాను అనమాట, నువ్వు ఎందుకు బుక్స్ లాక్కున్నావు అని చెప్పేసి. కొద్దిసేపు వాడిని తీసుకొని ఓదార్చుకుంటూ హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్నాను. మా ఆయన గీజర్ పెట్టించాడు కానీ నాకు గీజర్ అంటే భయం అనమాట. సో అందుకని వేయలేదు. నెక్స్ట్ ఏం చేశానంటే చల్లతో పాపం మళ్ళీ ఇద్దరు స్నానం చెప్పించేసాను, పాపం చేయించుకున్నారు. నెక్స్ట్ డే నుంచి ఇంకా నేను గీజర్ అలవాటు చేస్తున్నానండి వేయడము. అంటే నాకు అంటే ముందు నుంచి అలవాటు ఉంది, కానీ ఎందుకనో కొన్ని సిచ్యువేషన్లో భయం వేద్దేమో, సడన్గా పేలుతాయేమో అని భయంతో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో అది వేయను అనమాట, మానేసి అసలు వేయడము. అందుకనే తర్వాత నెక్స్ట్ రోజు నుంచి ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు వేయడము కొంచెం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు డైలీ ఇప్పుడు నేనే వేసుకున్నాను, నేను ఆఫ్ చేసుకోమని చేస్తున్నాను. నాకు యూస్ చేయడం వచ్చు, కానీ ఏంటంటే భయం. ఈ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఇంకా భయం పట్టుకుంది. నెక్స్ట్ ఇక్కడ నేను స్నానానికి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. అన్నీ ఫస్ట్ మా చింటుగాడు వస్తాడు ఊరికి ఎత్తుకుంటూ, అంటే మా అమ్మ ఆడిపించిందని కానీ నేను ఆడిపోయాను. అదిగోండి మా చిన్న క్యూట్ చింటుగాడు వచ్చేసాడు స్నానం చేసుకొని. రెడీ అయిపోయాము. వాడు మా పెద్దోడు, ఇద్దరు సేమ్ డ్రెస్ వేసాను, సేమ్ టీషర్ట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇదే అనమాట. ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే మా నాన్న ఉంటాడు కదా, మా నాన్న వాళ్ళ తమ్ముడు కొడుకు కూతురు, అంటే నాకు కూతురు అవుతుంది, నాకు మ్యాన్ కోడలు అవుతుంది, మా అన్న కూతురు. అది అక్కడ నించున్నాడు కదా కెమెరామెన్ పక్కన, వాడే మా అన్న, వాడి కూతురే అనమాట. వాడికి ఫంక్షన్ అదే మెచ్యూర్ అయిన అమ్మాయి, వాళ్ళ థర్డ్ డే అనమాట. సో అమ్మాయిని రెడీ చేసింది నేనే. పోతే ఇంకా అమ్మాయి ఫంక్షన్ కాబట్టి వెళ్ళాలి కానీ కంపల్సరీగా. ఫస్ట్ రోజు వెళ్ళాము, నేను ఇంకొక అమ్మాయి అంటే వాళ్ళ చెల్లి ఉండిద్ది, ఆ అమ్మాయి వచ్చింది. మేనత్తలే కూర్చోబెట్టాలి. సో మేము వెళ్ళి కూర్చోబెట్టాము ఆ రోజు ఫస్ట్ రోజు. థర్డ్ రోజు ఇది. సో థర్డ్ రోజు ఏంటంటే ఫస్ట్ కూర్చోబెట్టే ముందు ఏం చేస్తారంటే 5 మంది ముత్తైదులతో ఆ కుర్చీలో అక్షింతలు ఇచ్చి అప్పుడు కూర్చోబెడతారు. థర్డ్ డే రోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ చేయించింది ఫంక్షన్. సో 5th డే రోజు వాళ్ళ నాన్నమ్మ చేయించింది అనమాట. అంటే మా పిన్ని, మా నాన్న వాళ్ళ మరదలు అనమాట. ఇద్దరు మా పెద్దోడు. మా ఊళ్ళో అయితే పిచ్చ గోల చేసింది ఆ రోజు, మామూలు గోల చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం చూపించేస్తుందండి, మా పగిడి వాళ్ళ ఫ్యామిలీని. మా ఇళ్ళలో ఏంటంటే ఇంటి పెద్ద కూతురు ఉండదు కదా, చిన్న కూతురు చేసినా చేయబోయి పెద్ద కూతురు మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ ఫంక్షన్స్ అనేవి చేస్తారు. నాకు కూడా చేశారు. అప్పట్లోనే మా నాన్న నాకు చాలా గ్రాండ్గా చేశారు అనమాట ఫంక్షన్. నా లైఫ్లో నాకు ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగిందంటే అదే. చాలా బాగా చేశారు అప్పుడు మా నాన్న. అప్పుడు ఎంత బాగా చేశారంటే మా ఇళ్ళలో ఎవ్వరికి జరగలేదు ఇంతవరకు, అంత బాగా చేసింది అనమాట మా నాన్న ఒక ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ మిగతా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్షింతలు ఇస్తున్నారు. ఇది మా నాన్న వాళ్ళ సైడ్ ఫంక్షన్ కాబట్టి మా నాన్న సైడ్ వాళ్ళందరూ కలుసుకుంటాము. మేము కలుసుకునేది ఏదో ఒక ఫంక్షన్కైనా రచ్చ చేస్తాం గాయస్. వీళ్ళిద్దరు అనమాట తోడుకోడలు. మా అమ్మ చనిపోయారు కదా, ఈ ఎల్లో కలర్ శారీ ఆమె మరి పిన్ని, ఫస్ట్ పిన్ని, ఈమె రెండో పిన్ని, ఇంకో మూడో పిన్ని ఉంది. ఆమె రాలేదండి, మరి వేరే వాళ్ళ ఊళ్ళో ఉంటారు. ఈమె ఏంటంటే లోకల్ ఉంటుంది అనమాట. ఈ పిన్ని పిచ్చ కామెడీ చేస్తాం గాయస్ మా పిన్ని మీద. ఆమె ఎట్లా అంటే అందరికి అన్నీ చెప్తుంది, కానీ ఆమె ఏం చేయదనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను, మా వదిన వాళ్ళ చెల్లి, నేను పోతే ఈమె మా అమ్మ వాళ్ళ చెల్లి, మా చెల్లి అదే మా పిన్ని కూతురు, మా పెద్ద బాబాయ్, మా పిన్ని, ఈయన మా చిన్న బాబాయ్. ఈయనైతే ఇంకా కామెడీ, మామూలు కామెడీ. గోరింకలు రాబందులు గద్దలు ఇల్లు గద్దలు రాబందులు ఇద్దరు ఏంటి చిలక గోరింకనా. నెక్స్ట్ ఇంకా మా నాన్న, మా బాబాయ్, అదే నాకు మూడో బాబాయ్, ఇంకొక బాబాయ్ కూడా ఉన్నారు, ఆయన రాలేదు. అదే చెప్పాను మా పిన్ని బాబాయ్, వాళ్ళు వేరే ఉంటే వాళ్ళ ఫంక్షన్కి వస్తారనమాట మా నాన్న. అదనమాట. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో, చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం. మా బాబాయ్ మా ఫ్యామిలీ మీద జోకులు వేస్తుంటారు, వీడియో రికార్డ్ చేయమని చెప్తే ఏదేదో అంటున్నాడు. మరి ఏంది మీ ఫ్యామిలీ వీడియోలు పట్టలేదు అంటున్నాడు. జోకులు మామూలుగా అనమాట. మా పిన్ని చూస్తారు కదా, ఆమె జోకులు వేసుకుంటుంది. మా బాబాయ్ మీద ఇంకా పడి జోకులు వేస్తారు అనమాట. ఇంకెప్పుడు వేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు ఉండేసి తినేసుకొని మా నాన్నతో చిట్చాట్ చేసుకొని మా బాబాయ్ మేము అందరం కొద్దిసేపు కూర్చొని వ్యవహారాలు చేసుకొని, అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట, చెప్తుంది సీమంతం అనుకుంటున్నా అది ఇదని చెప్పేసి. అందులో ఆ రోజు వర్షం కూడా పడిందనమాట. ఆ రోజు పడ్డది, 5th రోజు ఫంక్షన్కి వెళ్ళాము, ఆ రోజు కూడా పడ్డది, 2 రోజులు వర్షం పడింది. సో నెక్స్ట్ ఇంకా అందరూ వెళ్ళిపోయారు, నేను కూడా వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అంతే అనమాట ఈ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ మీద కన్నేసి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.